ఎవరితో సెల్ ఫోన్ పోయింది. ఎవరో జ్యోతిష్కుడు అంట మీ ఇంట్లో పాప ఉంది తీసాడని చెప్పాడంట. అది ఎంత ఇదండి, అసలు ఎవరన్నా ఆ విధంగా ఆలోచిస్తారా? ఆధారాలు లేవు, ఏమీ లేవు, కేవలం ఆ జ్యోతిష్కుడు చెప్పాడు ఆ పాపే తీసి ఉంటుంది మీ ఇంట్లో అని చెప్పి కనీసం పాపకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వేడి గట్టి తీసుకొని కాల్చి మూతి మీద, చేతుల మీద, కాళ్ళ మీద వాతలు పెట్టారంటే ఎంత అమానుషం కూడా ఆలోచించాలి. పాప పేరెంట్స్ ఇక్కడ ఉండరు, తన వాళ్ళని చుట్టాల ఇంటి దగ్గర వదిలిపెట్టి వాళ్ళు ఎక్కడో బతుకు తెరువు కోసం వేరే చోటుకు వెళ్ళారు. అలాంటి పాపని పాప కనీసం స్కూల్కి కూడా వెళ్ళట్లేదంట. వీళ్ళింట్లోనే పూటకు ఒకళ్ళ ఇంట్లో అక్కడక్కడ ఉండి మరి వాళ్ళు భోజనం పెట్టడం, లేకపోతే చిన్న చిన్న పనులు చేయించుకోవటం అలా చేసి నేబర్స్ అందరూ ఆ అమ్మాయి చేసింది అని చెప్తే మరి ఆ ఉద్దేశంతో కనీసం ఏ ఆధారాలు లేకుండా ఆ మీద ఈ దారుణం చేయటం అనేది నిజంగా మహిళా కమిషన్ తరఫున, మహిళా కమిషన్ అనే కాదు ఏ మనిషి కూడా దీన్ని మనసున్న వాళ్ళు ఎవరైనా కూడా హర్షించరు. సో దీన్ని గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే నిన్న జరిగిన ఏదైతే మీటింగ్ ఉందో సుపరిపాలన తొలడుగు, సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ చాలా క్లియర్గా చెప్పారు, రాష్ట్రంలో ఎక్కడైనా చిన్నపిల్లల మీద కానీ ఆడవాళ్ళ మీద కానీ ఎక్కడైనా అన్యాయం జరిగినా, అరాచకం జరిగినా ఊరుకునే లేదు. పోలీసులకు కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎవరైనా సరే వాళ్ళని మీరు వెంటనే శిక్షించాలి, కేసు పెట్టాలి, ఇలాంటివి జరగకూడదు రాష్ట్రంలో. ఎందుకంటే ఇది ప్రో విమెన్ గవర్నమెంట్, విమెన్ అంతా వాళ్ళ సంతకాల మీద నిలబడాలి. ప్రతి చిన్నపిల్లలు కూడా ప్రతి ఒక్కళ్ళు స్కూల్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం ఇది. సో ఇలాంటివి ఎక్కడా కూడా జరగకుండా చూసే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. దాంట్లో భాగంగా పోలీసులు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇలాంటివి ఎక్కడ జరిగినా కూడా పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, ఏ పార్టీ అయినా సరే బయాస్ అనేది ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా అన్యాయం చేస్తుంటే వాళ్ళు శిక్షకి అర్హులు. ఆ మెసేజ్ చాలా క్లియర్గా నేను అందరికీ ఇచ్చాను. సో దానిలో భాగంగా ఇక్కడ మేము వచ్చి పాపను చూసాము. బర్న్స్ అయితే అయినాయి మూతి మీద, చేతుల మీద, అలాగే